కలం సాక్షి న్యూస్ కి స్వాగతం. దళిత బంధు పేరుతో దగా చేసిన ఆందోళన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సోదరుడు డబ్బులు వెనక్కియాలని బాధితుడు అడిగితే చంపేస్తామంటూ బెదిరింపులు. మెదక్ జిల్లా టెక్మాల్ మండలం పాల్వంచు గ్రామానికి చెందిన బాధితుడు పోలీస్ స్టేషన్లో మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సోదరుడిపై ఫిర్యాదు చేశారు. అలాగే కలం సాక్షిని ఆశ్రయించాడు. బాధితుడు మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ సోదరుడు 5 సంవత్సరాలుగా ఆందోళన జోగిపేటలో చేసిన అక్రమాల భాగోతం బయటపెట్టాడు. బాధితుడు ఒక్కొక్కరి దగ్గర 3 లక్షల చొప్పున నలుగురి దగ్గర 12 లక్షల వరకు వసూలు చేశాడన్నారు బాధితుడు. మాది పల్వంచ విలేజ్ టేక్మాల్ మండల్ మెదక్ జిల్లా. నేను టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంతకుముందు సర్పంచ్ పోటీ చేసి ఓడిపోయినాను. అయితే దళిత బంధు విషయంలో దళిత బంధు కోసం నేను అప్లై చేసుకున్నప్పుడు నా పేరు వచ్చింది. నేను దళిత బంధుకు డబ్బులు ఇస్తే నీకు డబ్బులు ఇప్పిస్తాం, దళిత బంధు ఇప్పిస్తామని చెప్పారు. క్రాంతి కిరణ్ చెప్తే క్రాంతి కిరణ్, రాహుల్ కిరణ్ ఇద్దరు చెప్పారు. చెప్తే మేము దాంట్లో అప్లై చేసినాం. పేరు వచ్చింది. పేరు వచ్చినాక డబ్బులు ఇవ్వమని అడిగినారు. క్రాంతి కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం, రాహుల్ కిరణ్కు 6 లక్షలు ఇచ్చినాం. 4 పేర్ల మీద ఇచ్చినాం. మనిషికి 3 లక్షల కాడికి ఇచ్చినాం. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినాము. ఇప్పుడు మాకు న్యాయం చేయండి, మా డబ్బులు మాకు ఇవ్వండి అంటే వేరే వాళ్ళ ఫోన్లతో చేసుకుంటా మేము చంపేస్తాం, నీ లొకేషన్ పెట్టు, నీ ఫ్యామిలీని లేపుతాం, నిన్ను లేపేస్తామని చెప్పి ఇక అమ్మందంగా పిల్లలంగా కానీ ఘోరంగా తిడుతున్నారు. నాకు వాళ్ళ వల్ల ప్రాణహాని ఉంది, నాకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేసినాను. దానిపై సార్ కూడా నాకు రిసీవ్డ్ ఇచ్చిండు. దీనిపై అందరూ నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.